మిత్రులు, మేము ఈరోజు కార్తీక మాసం లాస్ట్ వారం సందర్భంగా పిక్నిక్ ఏర్పాటు చేసుకున్నాం. ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిపి ఇగోండి లేఅవుట్లో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఇది. మన విజయనగరం నుంచి కుమ్మిలి డెంకాడ రూటు అక్కడి నుంచి వెళ్ళేటప్పుడు మనం దాసన్పేట నుంచి వస్తాం కదా, కుమ్మిలికి వెళ్ళే జంక్షన్లోని ఎంట్రన్స్లోనే ఇది. లోపలికి ఎంట్రన్స్ అవుదాం. మీ అందరూ ఎవరెవరన్నా చూపిస్తాను మీకు. మా ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ చూపిస్తాను. ఫ్యామిలీ అందరం ఇలా కలవడం కూడా బాగుంది. రిలేషన్ బాగా డెవలప్మెంట్ అవుద్ది. అందరూ కలిసినట్టు ఉంటాం ఇలాంటి పిక్నిక్ల వల్ల. ఏం లేదు నాన్న, మొత్తం అందరు కలిసి ఫ్యామిలీతో పిక్నిక్ కలుద్దాం అనుకున్నాం. గెట్ టుగెదర్ అవుదాం అనుకున్నాం. ఫ్యామిలీ అందరు కలిసి చిన్నపిల్లలు పెద్దవాళ్ళు చూపించాను. అలా చూడండి, ఆడవాళ్ళు అందరూ కలిసి అలాగే వారం చివరిలో మేము అందరం కలుద్దాం అనుకున్నాం. ఎప్పటి నుంచో అనుకుంటున్నాం. ఈరోజు కార్తీక మాసం కాబట్టి, ఆదివారం కాబట్టి, అందరికి సెలవు కాబట్టి అందరూ కలుద్దామని, అందరూ ఎంజాయ్ చేద్దామని ఇలా ఫారెస్ట్ డిపార్ట్మెంట్లోకి వచ్చాం. బాగుంది, ఇక్కడ వాతావరణం కూడా చాలా చల్లగా ఉంది. చెప్పండి. స్వామి శరణం. మా యశ్వంత్ ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మాది విజయనగరం అల్లుడిని నేను, కానీ నన్ను అందరూ బాగా చూసుకుంటారు. ఇక్కడికి ప్రదీప్ నగర్ వస్తే, ప్రదీప్ నగర్ వినాయక చవితికి ఒక ఫేమస్ బాగా మా స్వాములందరూ చేస్తున్నారు. వీళ్ళ బావగారు సాయి, మిగతా టీం అంతా చాలా 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 బాగా చేస్తున్నారు. కాబట్టి వీళ్ళందరికీ ధన్యవాదాలు. ఈరోజు కార్తీక మాసం సందర్భంగా ఆదివారం ఫ్యామిలీ పిక్నిక్ పెట్టారు. వీళ్ళంతా మన వంటలు, రాజుగారి వంటలని బాగా చేయించారు మా బావగారు. ఈయన క్యాటరింగ్. సో ఫ్యామిలీస్ అందరూ గ్యాదర్ అనుకున్నాం. ఇందులో ఉన్నాడు. స్పాన్సర్ ఎవరు ఈ పార్టీకి, ఈ రోజు మీటింగ్ కి? ఓకే, ఇతనికి అందరూ ఒకసారి హాయ్ చెప్పండి. ఓకే. 5959 స్టార్ట్. ఏ నెంబర్ లేదు నీకు ఉందా? నువ్వు చూడరా, నెంబర్ చెప్తారా? నెంబర్ తీసుకో, టికెట్ నువ్వు తీసుకో. అక్క 607 2 3 6 9 10 ఇప్పుడు అని చెప్తారా? 13 17 21 25 28 29 44 అత్త మీరు ఏవే నెంబర్ కొట్టలేదు చెప్పండి. చూపిస్తాను. పెరుమిరపకాయలు, వడియాలు, పచ్చడి, వైట్ రైస్, కర్డ్, క్యాబేజీ ఫ్రై, ఉలవకొట్ట ఒకటి, బూందీ జీడిపప్పు, ఇది పన్నీరు, పప్పు, పెరుగు చట్నీ, బిర్యానీ, వెజ్ బిర్యానీ, పులిహార, శనగపూర్లు, భోజనం ఏర్పాటు బాగా చేస్తాం. సూపర్. అంకుల్ గారిని చూడండి. ఏంటి స్పెషల్ సిరీస్? స్వీట్స్, బూరి, పులిహోర. ఓకే.
కాలుకేనా డస్ట్బిన్ కావాలి డస్ట్బిన్ మా అయ్యగారు ఏంటి మీరు అత్తయ్య గారు పక్కన లేరు? బిజీ అయిపోయారా తినడంలోనే? దీపు నీ పని ఇదేనా? బాబాగారు హే మామా ఎక్కడికి వచ్చావు ఈరోజు చెప్పు. పిక్నిక్ నువ్వు ఏ ఆట ఆడావు ఈరోజు? ఎక్కడ ఊగుతున్నావు ఈరోజు? అయ్యో చెల్లేది ఇగో చిన్న చెల్లి. ఓయ్ ఆజ్య పాప అరే ఏట్రా ఈరోజు ఏటాడి కార్యక్రమాలు చెప్పు. ఏటాడారు ఈరోజు వచ్చి? ఈ బాబు ఎవడు అడవిలో వచ్చి పడుకున్నాడు? అరే వెళ్ళి అడవిలో పడుకోలే. ఆడడానికి వచ్చారా పడుకోవడానికి వచ్చారా? అడవి మంచి ఆట. ఏది తార్జాన్? ఎక్కవా చుట్టూ ఎక్కవా? చూసారా పైకి ఎక్కుదాం. మనం వచ్చి విజిట్ చేస్తూ ఉంటే ఇంకా బాగా డెవలప్ చేస్తాను అనుకుంటున్నాను నేను. చాలామంది తెలియదు ఈ ప్లేస్. చూడండి ఎక్సలెంట్గా ఉంది పైన చూడండి వ్యూ. ఫ్రెండ్స్ ఇదిగోండి ఇలాగ లోపలికి వస్తే మనకి ఒక్క చోట అడుగడుగున పిక్నిక్ స్పాట్ ఏర్పాటు చేసుకోవడానికి ఏర్పాటు చేశారు మనకి. చూసారా కనిపిస్తున్నాయి మనకి కార్లు అన్నీ. ఇదిగోండి మేము అక్కడ చేసుకున్న ఫ్యామిలీ అంతా అక్కడ ఉంది. అందరిని చూపిస్తాను. కనిపిస్తున్నారు వాళ్ళు. ఈరోజు మేము బేతనాపల్లిలో మా కుటుంబ సభ్యులతో బేతనాపల్లిలో మేము ఈరోజు మా కుటుంబ సభ్యులతో ఆనందంగా పిక్నిక్ సంబరాలు జరుపుకున్నాం. అంతే కదా అంతే కదా. బాబాయ్ ఇక్కడ అడవిలో పెట్టుకున్న ఫారెస్ట్ డిపార్ట్మెంట్ దీని పర్మిషన్ తీసుకోవాలంటే ఎలాగా? దీని పర్మిషన్ తీసుకోవాలంటే నువ్వు ఆన్లైన్ లో అప్లై చేయొచ్చు. లేకపోతే ఇక్కడ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ హెడ్ ఒక ఆయన ఉంటారు, ఆయన కన్సల్ట్ చేయొచ్చు. సుబ్బారావు గారు. బేతనపల్లి మీరు కుమిల్ రోడ్డు జమ్ము దగ్గర పెట్రోల్ బంక్ ఉంటుంది, అక్కడ లెఫ్ట్ తీసుకుంటే లోపలికి 2 కిలోమీటర్స్ దూరంలో ఉంటది. ఇక్కడ చాలా అద్భుతంగా ఉంటాయి సీనరీస్ అన్ని. మీరు చూస్తే 1500 సాయి చంద్ర క్యాటరింగ్ భోజనాలు కూడా చాలా బాగున్నాయి. వెజిటేరియన్ లో బాగున్నాయి, ఇంకా బాగుంటాయి. ఆయన బామ్మర్ది. మేము మాల్లో ఉన్నాం కాబట్టి ఈ రోజు ఏం తినలేదు, పెరుగన్నం మాత్రమే తిన్నాము. కాదు స్పాన్సర్ అంతా కూడా ఆయన బామ్మర్ది. ఈయన మెడికవర్ హాస్పిటల్ లో అనస్థీషియా స్పెషలిస్ట్. ఒకసారి ఇలా వస్తే ఈయన పేరు నరేంద్రనాథ్. ఈయన ఇదే మీరు ఒకసారి దారి చూడండి. ఈ దారిలో రోజుకి 5-6 కిలోమీటర్లు ఉండడం వల్ల నెల రోజుల్లో ఈయన 5 కిలోలు తగ్గాడు. ఇది వరకు ఫోటో తీసుకొని పెట్టుకోండి. ఇప్పుడు ఫోటో చూడండి ఆఫ్టర్ బిఫోర్.